నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఈ నెల 13, 14 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రంలో జరగనున్న జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు, నాయకులు వి రాజ్ గోపాల్, చీకటి దివాకర్ జీ నిర్మల పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ మినిస్ట్రీరియల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1987 నుంచి నేటి వరకు విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారత, యువతకు ఉపాధిపై అవగాహన కల్పించడం కోసం జేవీవీ పనిచేస్తుందన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమే లక్ష్యంగా చేసుకుని జేవీవీ కృషి చేసిందన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, పర్యావరణం, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కార మార్గాలపై మహాసభల్లో చర్చ జరుగుతుందన్నారు. మహాసభలకు సైన్స్ వాక్ జరుగుతుందని మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. శాస్త్ర విజ్ఞాన ప్రచార సంస్థ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ 1988 నుంచి కూడా గత 37 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తన లక్ష్యాల కోసం ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారిత, అలాగే యువతకి ఉపాధి కల్పించాలని ఒక ఈ ప్రాథమికమైన రంగాలు అన్ని లక్ష్యాలుగా చేసుకుని శాస్త్రీయంగా అభివృద్ధి సాధించాలని, దానికి ఏ రకమైన సలహాలు, సూచనలు, చర్చలు, అలాగే చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు సూచిస్తూ పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ప్రతి 2 ఏళ్ళకి కూడా మహాసభలు జరుపుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న 18వ రాష్ట్ర మహాసభలో ఈ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విజయనగరంలో జిల్లా పరిషత్ కాంపౌండ్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయానికి అనుగుణంగా జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా కమిటీ ఆ బాధ్యతల్ని నెరవేరుస్తూ రేపు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర మహాసభల్ని జరుపుతుంది. ఈ సందర్భంగా ఈ 2 రోజుల మహాసభలకి అనేక మంది మేధావులు వస్తున్నారు. ఎక్స్ఎంఎల్సీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. వారు చాలా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ సూచనలు ఇచ్చి చాలా సమస్యలకి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచ శాంతి ఒక సమస్య, అలాగే దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో, ప్రాథమికమైన రంగాల్లో, పర్యావరణ రంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద చర్చలు జరుగుతాయి.